నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పాకిస్తాన్ తోక వంకర, నిజానికి కుక్క తోక వంకర అంటారు కానీ పాక్ తోక వంకర అని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పటికే సీజ్ ఫైర్ కి సంబంధించి పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ నుంచి భారత డీజీఎంఓకి ఫోన్ వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో భారత ప్రభుత్వము సీజ్ ఫైర్ కి ఒప్పుకుంది. దీనికి డొనాల్డ్ ట్రంప్ మీడియేషన్ కూడా చేసినట్టుగా ఆయన కూడా చెప్పారు. భారత్ పాకిస్తాన్ రెండూ కూడా సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాయి, కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని ప్రకటించారు. కానీ గంట కాకుండానే 6 గంటలకో ఏమో భారత ప్రభుత్వం సీజ్ ఫైర్ ప్రకటన చేసిన గంట తిరగకుండానే సుమారు 7 గంటల నుంచే ఆల్మోస్ట్ మళ్ళీ షెల్లింగ్ మొదలుపెట్టింది పాకిస్తాన్. షెల్లింగ్తో ఆగిపోలేదు. మెయిన్గా శ్రీనగర్ లేదా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన సరిహద్దు ప్రాంతాలు మాత్రమే కాదు, ఆల్మోస్ట్ రాజస్థాన్ వరకు కూడా, ఈవెన్ గుజరాత్ వరకు కూడా మళ్ళీ డ్రోన్లతో దాడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం టైం 9:45 అవుతోంది రాత్రిపూట. సో నేను డైరెక్ట్గా ఒక బ్రేకింగ్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇందులో ఏంటంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రాంతాలు లేదా మిగతా ప్రాంతాల్లో ఉధంపూర్, అఖ్నూర్, నౌషేరా, పూంచ్, రాజౌరి, మెంధార్, జమ్మూ, సుందర్బని, ఆర్ఎస్పురా, ఆర్నియా, కఠువా ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో షెల్లింగ్ జరుగుతోంది, డ్రోన్లతో అటాకులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే ట్వీట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన ట్వీట్ ఏంటంటే, వాట్ ద హెల్ జస్ట్ హ్యాపెన్ టు ద సీజ్ ఫైర్, ఎక్స్ప్లోజన్స్ హర్డ్ అక్రాస్ శ్రీనగర్. శ్రీనగర్ మొత్తం కూడా బాంబు పేలుళ్ళు వినబడుతున్నాయని మాట్లాడుతున్నారు. పేలుళ్ళు వినబడుతున్నాయనే అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. సో అక్కడ నుంచి డ్రోన్లతో అటాక్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు నిజానికి సీజ్ ఫైర్కి ఏ రోజు పూర్తి స్థాయిలో అమలు పరిచింది లేదు. మొదటి నుంచి కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ అనే మాటని సుదీర్ఘకాలంగా, దశాబ్దాలుగా మనము వార్తాపత్రికల్లో చూస్తూనే ఉన్నాము, వార్తా ఛానళ్లలో వింటూనే ఉన్నాం. సో నిజానికి శ్రీనగర్లో కొంత భీకరమైన శబ్దాలు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ మరొక వైపు ఇవన్నీ కూడా పరిణామాలు చూస్తూ ఉంటే ఇది పాకిస్తాన్ హిపోక్రసీ ఈరోజు బయట కనబడుతోంది. నిజానికి అమెరికా మధ్యవర్తిత్వం వహించి మనము ఈ సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాం. అమెరికా మధ్యవర్తిత్వం కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని బేస్ చేసుకునే భారత ప్రభుత్వం సీజ్ ఫైర్కి అంగీకరించింది. నిజానికి అడ్వాంటేజియస్ పొజిషన్లో భారత ప్రభుత్వం ఉంది, భారత త్రివిధ దళాలు ఉన్నాయి. నిజానికి వాళ్ళకి సంబంధించినటువంటి 8 ఎయిర్ బేస్ని మనం ధ్వంసం చేశాము. అండ్ ధ్వంసం చేయడమే కాదు, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ఎక్స్పోజ్ అయిపోయింది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వాళ్ళు నిజానికి బహిర్గతం చేశారు. ఇంకా మేము దాడి చేస్తే తట్టుకునే పరిస్థితుల్లో పాకిస్తాన్ లేదనే విషయం వచ్చింది. రావల్పిండి కావచ్చు, ఈవెన్ లాహోర్లో కావచ్చు మనము దాడులు చేయడం జరిగింది. అండ్ అయినప్పటికీ కూడా ఈ దెబ్బకి ఒక్కసారిగా కక్కావికలమైన పాకిస్తాన్ ఒకంత కాళ్లబేరానికి వచ్చినట్టుగానే కనిపించింది. వచ్చినట్టే వచ్చి కాళ్లను లాగే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ ఎటువంటి అటాక్స్ ఉంటాయన్న విషయం కూడా మనం చూడాల్సి ఉంది. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కాదు కదా, ఇంకెవరు వచ్చినా సరే భారత్ వినే ప్రసక్తి లేదు అనే ఒక స్టాండ్ని తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మొన్నటికి మామూలుగా జాతీయ ఛానల్లో వస్తున్నటువంటి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే మొన్న 2 రోజుల క్రితం వరకు జరిగినటువంటి పేలుళ్ల కంటే వచ్చినటువంటి డ్రోన్ల అటాక్ కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువైంది ఆ తీవ్రత అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాల్పుల విరమణ అని చెప్పి ఈ కాల్పుల విరమణకు ఉల్లంఘించి ఇటువంటి పరిస్థితులకి ఎందుకు పాకిస్తాన్ వెళుతోంది, దీని మీద కూడా కొన్ని స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. నిజానికి అసీం మునీర్నే పక్కకు జరిపించారా అనే ఒక చర్చ వినిపిస్తోంది. ఇంకోవైపు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పిరికి పంద చర్యగా దీన్ని భావించి, లేకపోతే ఆర్మీ కంట్రోల్లోకి తీసుకుందా అనే ఒక మాట కూడా వినిపిస్తోంది. సో ఓవరాల్గా చూస్తే కాల్పుల విరమణ అని చెప్పి కాల్పుల విరమణకి విఘాతం కలిగించే విధంగానే పాకిస్తాన్ చర్యలు ఉన్నాయి. దీనికి ప్రతి చర్య కూడా చాలా స్ట్రాంగ్గానే ఉండబోతోంది. ఇప్పటికే మనము పాకిస్తాన్లోని ఎవరైతే ఉగ్రవాదుల శిక్షణా శిబిరాలు ఉన్నాయో వాటిని పూర్తిగా ధ్వంసం చేశాము. బహవాల్పూర్లోని జైషే మహమ్మద్ కేంద్ర స్థావరం కావచ్చు, అటు మరొక వైపు సియాల్కోట్లో ఉన్న స్థావరాలు కావచ్చు, ఈవెన్ లష్కర్ తైబా కేంద్ర స్థావరాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం ధ్వంసం చేశాం. సో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన తీవ్రవాదులు చాలామంది చనిపోయారు. సుమారు 100కు పైగా ఉగ్రవాదుల్ని మట్టుపెట్టాం. ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడమే కాదు, అండ్ వాళ్ళ మిలిటరీ స్థావరాలను కూడా టార్గెట్ చేసుకొని అటాక్ చేయడం జరిగింది. 8 పాకిస్తానీ ఎయిర్ బేస్లని ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత వీక్గా ఉందన్నది కూడా మనకు తేట తెల్లమవుతోంది.
టర్కీకి సంబంధించిన డ్రోన్ల ద్వారా మనపైన అటాక్ చేసే ప్రయత్నం చేస్తే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రం చాలా బలంగా సమర్థవంతంగా పనిచేసింది. వాళ్ళ డ్రోన్లు అన్నింటినీ మనము నిర్వీర్యం చేశాము. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఫతే మిజైల్ని కూడా వాళ్ళు వేశారు, దాన్ని కూడా మనము నిర్వీర్యం చేశాము. వాళ్ళ మిజైల్ అటాక్స్ని, వాళ్ళ ఫైటర్ జెట్స్తో చేసిన అటాక్స్ని, లేకపోతే వాళ్ళ డ్రోన్ అటాక్స్ని అన్నింటినీ కూడా నిర్వీర్యం చేశాము. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 కావచ్చు, ఆకాష్ కావచ్చు, చాలా పటిష్టంగా ఉన్నాయి. ఒక స్ట్రాంగ్ మెసేజ్ని మనం పాకిస్తాన్కి ఇచ్చాము. పాకిస్తాన్ న్యూక్లియర్ కంట్రీ అని విర్రవీగుతూ ఉన్న నేపథ్యంలో న్యూక్లియర్ కంట్రీ ఎంత బలహీనంగా ఉంది అన్న విషయాన్ని మనము ప్రపంచానికి తేటతెల్లం చేశాము. దీంతో కాళ్ల బేరానికి వచ్చి సీజ్ ఫైర్కి పాకిస్తాన్ ముందుకొచ్చింది, కానీ మనం అంగీకరించాము. పోనీ పర్వాలేదు అనుకునే ఉద్దేశంతో మనం అంగీకరించాము. కానీ ఇప్పుడు మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని లేదా కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లయితే ఈసారి జవాబు మాత్రం గట్టిగానే ఉండబోతుందన్న మాట మాత్రం వాస్తవము. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన ఈగోని సాటిస్ఫై చేయడానికో లేకపోతే ఇంకోటో ఒక చిన్న వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే సీజ్ ఫైర్కి భారత ప్రభుత్వం ఒప్పుకొని ఉంటుంది. సో భారత్ అగ్రెసర్ కాదు, భారత్ ఖచ్చితంగా సంయమనం పాటిస్తుంది, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్న మెసేజ్ని భారత ప్రభుత్వం ఇచ్చింది. సో పాకిస్తాన్ దుందుడుకు చర్యలు, పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. సో ఇప్పుడు అసలు కథ మొదలవుతుందేమో అనిపిస్తోంది. భారత్ గట్టి జవాబు ఇవ్వడానికి సిద్ధమైంది. ఆల్రెడీ గట్టి జవాబు ఈసారి ఉండబోయేది 2-3 రెట్లు అధికంగా భారత్ నుంచి ప్రతిచర్య ఉండబోతుందన్న సంకేతాలు కూడా త్రివిధ దళాల నుంచి, సోర్సెస్ నుంచి వస్తున్నాయి. సో ఏం జరగబోతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ మీ కమెంట్స్ ద్వారా కూడా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.